చిట్టీల పేరుతో రోజు మోసాలు ఎక్కువ అవుతున్నాయి. వేలు లక్షలు కాదు, ఏకంగా కోట్ల రూపాయలతో ఉడాయిస్తున్నారు కేటుగాళ్లు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిట్టి మోసాలపై రిపోర్ట్. చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేస్తారు. చిట్టి పాడుకున్న వాళ్లకు డబ్బులు ఇవ్వరు. మనీ రొటేషన్లో ఉంది, ఎక్కువ వడ్డీ ఇస్తామని నమ్మబలుకుతారు. అంతా సవ్యంగానే ఉందని భావిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ రాత్రి బిచానా ఎత్తేస్తారు. ఈ తరహా మోసాలు ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన 3 నెలల్లో చిట్టీల పేరుతో కోట్లలో కాజేశారు కేటుగాళ్లు. చిట్టీల పేరుతో జరుగుతున్న వరుస మోసాలతో లబోదిబోం అంటున్నారు బాధితులు. ఒక్క కాగజ్ నగర్లోనే 100 మందికి పైగా బాధితులున్నారు. బాలాజీనగర్కు చెందిన మహిళ చిట్టీల పేరుతో 5 కోట్ల రూపాయలు కాజేసింది. ఓ చిట్టీల వ్యాపారి 15 కోట్ల రూపాయలకు కుచ్చుటొప్పి పెట్టాడు. ఇక మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ పట్టణాల్లో చిట్టీల పేరుతో అనేక మందిని మోసగించారు. చిట్టీలు పాడుకుని ఎగ్గొట్టే బ్యాచ్లు కూడా ఉన్నాయి. ఓ వ్యాపారి 31 మంది దగ్గర చిట్టీలు వేశాడు. ఆరంభంలోనే పాడుకుని డబ్బులు తీసుకున్నాడు. నెలవారీ వాయిదాలు చెల్లించడం మానేశాడు. తర్వాత దివాళా తీశారంటూ అందరికీ నోటీసులు పంపాడు. ఇలాంటి సందర్భాల్లో నష్టాన్ని మిగతా సభ్యులకు సర్దుబాటు చేస్తున్నారు చిట్టీల నిర్వాహకులు. దీంతో సభ్యుల్లో ఎవరైనా ఎగ్గొట్టినా ఆ భారం మిగతా వాళ్లపై పడుతోంది. మొత్తానికి చిట్టీల పేరుతో జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు బాధితులు.